రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా అందరికీ మీ కృపా సహాయము దయచేసినందుకు స్తోత్రాలు నాయన. అవునయ్యా, ఈ రోజున ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు, ఎటువంటి లేమికరమైన పరిస్థితులు మేము చూడకుండా ఈ రాత్రి వరకు ఉండగలిగాము అంటే నాయన కేవలం మీ కృప మాత్రమే. నాయన, మీరు చూపించిన ఈ కృపను బట్టి మేమందరము కూడా సజీవులంగా ఉన్నాము. మరొకసారి ఈ రాత్రి సమయంలో మీ పాద సన్నిధిన మేమందరము కూడా చేరి మీ నామాన్ని స్తుతించగలుగుతున్నాము. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను, స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను అని ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో అయా మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఎవరైతే నాయన మాన్పలేని గాయములతో ఉన్నారో, అనారోగ్యముతో ఉన్నారో, ఎవరైతే నాయన వారిలో వారే కృంగిపోతూ, కృషించుకుపోతూ, నిస్సహాయులుగా నిరాశలో జీవిస్తూ ఉన్నారో నాయన బిడ్డలకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. వారి గాయాన్ని మాన్పుతానంటున్నారు. వారి హృదయంలో ఉన్న వేదనను తొలగిస్తాను అని అంటున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు నాయన. అయా, బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా అయా, మీరు లేఖనాల ద్వారా సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యము దయచేయండి. ఎన్నో శారీరక పరమైన బలహీనతలు వారిని ఆవరించి ఉన్నాయి తండ్రి. సంపూర్ణమైన విడుదల వారికి ఉన్న బలహీనతల నుంచి దయచేయండి. దురాత్మ అంధకార క్రియలను లయపరచండి. చాతబడి శక్తులను యేసు నామంలో తొలగించండి ప్రభువా. అదే రీతిన తగ్గవు అనుకున్నటువంటి భయంకరమైన రోగముల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయన, డిప్రెషన్లో ఉన్నారు బిడ్డలు, మరి ఓటమి భయము వలనో మరి ఏమి కోల్పోయి ఆయన డిప్రెషన్లో ఉన్నారో ఆ డిప్రెషన్లో నుంచి వారిని లేవనెత్తండి. వారు కలిగి ఉన్న చెడు ఆలోచనలను, చెడు ప్రణాళికను వారి నుంచి తొలగించండి ప్రభువా. నాయన, గర్భఫలము మీరిచ్చే బహుమానం, ఆ బహుమానం ఈ రాత్రి సమయంలో అయా గర్భఫలము లేని వారందరికీ దయచేయండి తండ్రి. ఆయన గర్భిణీలుగా ఉన్నారు బిడ్డలకు మీరు తోడై ఉండండి. ప్రతి విషయంలో ప్రతి అవసరతను తీర్చండి నాయన. తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ఆర్థికంగా కూడా కష్టాల్లో ఉన్నారు తండ్రి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. నష్టపోయిన స్థితిలో ఉంటుండగా లాభము వైపు వారిని నడిపించండి. ప్రతి అప్పును కొట్టివేయండి. ఏ అప్పు వారికి లేకుండా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో విభేదాలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి ఆలోచనలు నాయన అన్నిటినీ తొలగించండి. అయా, భార్యాభర్తల మధ్య సఖ్యత దయచేయండి. డైవర్స్ వరకు వెళ్ళిన కేసులను కొట్టివేయండి ప్రభువా. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు లోబడ్డానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన, రక్త సంబంధికుల మధ్య కూడా గొడవలు, ఆస్తిపరమైన విభేదాలు అన్నిటినీ తీసివేసి ప్రతి కుటుంబము కూడా సమాధానముగా ఉండే కృప చూపించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. నాయన, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడా మీ కృపలో వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారు కలిగి ఉన్న ప్రతి చెడు అలవాటు, చెడు స్నేహము, ఎడిక్షన్స్ అన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అన్ని వారి నుంచి తొలగించి మారు మనసు బిడ్డలకు దయచేయండి తండ్రి. అదే విధముగా
అయా నైట్ డ్యూటీలో ప్రయాణాల్లో ఉన్నారు. ఏ సమస్య లేకుండా ఈ రాత్రంతా వారు గడపడానికి కృప చూపించండి. వివిధ దేశాలు వెళుతూ ఉండగా ఆ వీసాలలో ఇమిగ్రేషన్స్లో కావలసినటువంటి డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ విషయాల్లో కృప చూపించండి తండ్రి. మోసపోకుండా, నష్టపోకుండా సహాయము దయచేయండి ప్రభువా. అయా వివిధ దేశాల్లో ఉంటూ చదువుతూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దీవించండి, రక్షణ వారికి దయచేయండి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, మీ రక్షణతో వారిని నింపమని. ఆయన అలసిపోయి ఉన్నాము, సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి. అంధకార దురాత్మ క్రియల నుంచి, నిద్రలేమి పీడికల సమస్యల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి రాత్రంతా మీ భద్రత దయచేయమని, ప్రతి బిడ్డకు కూడా సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.